కొన్ని రోజుల క్రితం ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఆవేదన చెందుతూ ఒక మాట చెప్పారు. ఏమనంటే, అమ్మా, నాకు 2 బిడ్డలు ఉన్నారు, వ్యాధి బారిన పడి నా భర్త చనిపోయారు. అయితే నా బిడ్డలిద్దరూ నా మాట వినట్లేదు. నా బిడ్డలిద్దరు యవ్వన కాలంలోకి వచ్చారు, నా మాట వినట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా పిల్లలు నా చేతులు దాటిపోయారమ్మా. ఆ తల్లి బాధపడుతుంటే ఒకటే చెప్పా, మీ చేతులు దాటిపోయారేమో గానీ దేవుని చేతులు అయితే దాటలేదు. దేవుని చేతులు ఎవరు కూడా దాటలేదు. దేవునికి అలివి కాని వారు, దేవుడు మలచలేని వారు, దేవుడు వంచలేని వారు, దేవుడు ఒక వ్యక్తిని ఇంకా బాగు చేయలేరు అనే పరిస్థితి ఈ ప్రపంచంలోనే లేదు. గాడ్ క్యాన్ హ్యాండిల్ ఎనీవన్. దేవుడు ఎవరినైనా కూడా ఆయన వంచాలంటే వంచేస్తాడండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, నా భర్త మూర్ఖుడండి, నా భర్త కఠినాత్ముడండి, ఎవ్వరి మాట వినడు, దేవుణ్ణి లెక్క చేయడు. ప్రార్థన చేయి, నీ భర్తను దేవుడి దగ్గరికి దేవుడే వంచి తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ భర్తను సన్మార్గంలోకి, భక్తి మార్గంలోకి, విశ్వాస మార్గంలోకి, నిన్ను ప్రేమించే వ్యక్తిగా, బిడ్డల పట్ల బాధ్యత కలిగే తండ్రిగా దేవుడు వంచుతాడు. మనం వంచలేం.